హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో చేపట్టిన వివిధ శాఖల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి ప్రారంభించడానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి అధికారులను ఆదేశించారు. శనివారం హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయంలోని జిల్లా కలెక్టర్ హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గంలో గల జిల్లాలోని మండలాల్లో చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ పనుల ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హుస్నాబాద్ ప్రాంత అభివృద్ధికి రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మార్చులు పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం నుండి ఎన్నో పనులను మంజూరు చేయించి పనులను ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఆర్ఎండ్బి, పిఆర్, ఆర్డబ్ల్యూఎస్, నేషనల్ హైవే, మున్సిపల్, ఈడబ్ల్యూఐడిసి తదితర ఇంజనీరింగ్ శాఖల ద్వారా చేపట్టిన రహదారులు, భవనాలు, జీపీ భవనాలు, డ్రైనేజీలు, అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు తదితర నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా నిర్మాణం చివరి దశలో ఉన్న నిర్మాణాలను త్వరగా పూర్తి చేసి ప్రారంభించడానికి సిద్ధం చేయాలన్నారు. మెదక్ ఎల్కతుర్తి జాతీయ రహదారికి అవసరమైన పెండింగ్ లో ఉన్న భూసేకరణ త్వరగా పూర్తి చేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వే దాదాపు పూర్తయింది, కానీ ఎక్కడన్నా మిగిలి ఉంటే వెంటనే పూర్తి చేయాలన్నారు. ఎంఎన్ఆర్జీజీఎస్ కు కూలీలు పని దినాలు లక్ష్యాలను చేరుకోవాలని అన్నారు. అయితే ఇందిరా మహిళా శక్తి పథకం లక్ష్యం మేరకు లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చాలని అన్నారు. లక్ష్యాలను సాధించడంలో ఏమైనా సమస్యలు తలెత్తితే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, ఆర్డీఓ రామ్మూర్తి, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, సంబంధిత శాఖల డివిజన్ మరియు మండల అధికారులు పాల్గొన్నారు.